అభ్యర్థిపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. 2 రోజుల్లో అభ్యర్థి పేరు ఖరారు చేయబోతోంది భారతీయ జనతా పార్టీ. టికెట్ రేసులో లంకల దీపక్ రెడ్డి, జూటూరి కీర్తిరెడ్డి ఉన్నారు. వీరపనేని పద్మ, అలాగే ఆకుల విజయ, అట్లూరి రామకృష్ణ వీళ్ల పేర్లు కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పరిస్థితి. అంతేకాదు నందమూరి సుహాస్ని, సినీ నటి జయసుధ, అలాగే బండారు విజయలక్ష్మి పేర్లు కూడా ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. అభ్యర్థి ఎంపికపై ముగ్గురుతో బీజేపీ కమిటీని అక్కడ నిర్ణయించిన పరిస్థితి. అంటే ఈ కమిటీ అభ్యర్థిని ఎంపిక చేయబోతోంది. రేపు అభిప్రాయాల సేకరణ కమిటీ ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ సేకరించబోతోంది. రేసులోని వారి పేర్లను అధిష్టానానికి పంపించబోతోంది కమిటీ. అంటే ఎవరైనా అక్కడ అభ్యర్థిగా దించితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ అంశాలకు సంబంధించి, అంటే ఏ అంశాల ప్రాతిపదికన అక్కడ అభ్యర్థిని నిల్చోబెట్టచ్చు, ఎవరికి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి, వీటికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే మరికొద్ది గంటల్లోనే ఇటు భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోబోతోంది. ఇటు జూబ్లీ హిల్స్ ఎన్నికల బరిలో ఎవరిని నిల్చోబెట్టాలి అనే అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ దాదాపుగా కంక్లూషన్ అంటే క్యాండిడేట్స్ని కన్ఫర్మ్ చేసే ప్రాసెస్కి సంబంధించి దాదాపుగా తుది దశకు చేరుకుందనే చెప్పుకోవాలి. మరికొన్ని గంటల్లో ఏ క్షణమైనా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. సో ఈ క్షణంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఒడివడిగా అడుగులు వేస్తోంది. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది, నోటిఫికేషన్ జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఇటు క్యాండిడేట్ని అనౌన్స్ చేయడం, ఆ తర్వాత ప్రచారంలోకి దిగడం, ప్రచారంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ అంశానికి సంబంధించి ముందుకు తీసుకువెళ్ళడం. సో క్యాండిడేట్ని ఎంపిక విషయంలో ప్రస్తుతం కసరత్తు చేస్తోంది భారతీయ జనతా పార్టీ తెలంగాణ. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఎవరి పేర్లు ముందంజలో ఉన్నాయి, ఎవరి పేరు రేసులో కాస్త గట్టిగా వినిపిస్తోంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి శ్రీధర్ దగ్గర వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీధర్, ప్రస్తుతం తెలంగాణ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్లో ఎటువంటి చర్చ జరుగుతోంది, ఎప్పటికల్లా ఫైనలైజ్ అవకాశం ఉంది, ఎవరి పేరు ప్రధానంగా వినిపిస్తోంది ఇక్కడ? యాసచ్చినట్టు 2-3 రోజుల్లోనే బీజేపీ జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అభ్యర్థిని ఫైనల్ చేసేందుకు కూడా బీజేపీ వడివడిగా ముందుకు అడుగులు వేస్తుందని చెప్పాలి. ఎందుకంటే అభ్యర్థి ఎంపిక అనేది కూడా బీజేపీ కొంత తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఎక్కువ మంది ఆశావాహులు కూడా పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే అటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానివ్వండి, మరొక వైపు బీఆర్ఎస్, ఎందుకంటే అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, అటు మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో కూడా వారి సతీమణికే టికెట్ ఇచ్చారు. కాబట్టి వీటన్నిటిని కూడా ఛేదించాలంటే డెఫినెట్గా బీజేపీకి బలమైనటువంటి అభ్యర్థి కావాలి. కాబట్టి దానికి అనుగుణంగానే కూడా బీజేపీ అడుగులేస్తుంది. అందులో భాగంగా కొంతమంది ఆశాభావులు కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేర్లు. అందులో ముందు వరుసలో ఒకవైపు అటు జూటూరు కీర్తిరెడ్డి కానివ్వండి, లంకల దీపక్ రెడ్డి కానివ్వండి, మరొక పక్క ఆకుల విజయాన కానివ్వండి, వీరపనేని పద్మ, అలాగే కొంతమంది సంబంధించినటువంటి లోకల్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంకొంతమంది ఆశిస్తున్నారు. రేస్లో మాత్రం వీరే కాకుండా కొంతమందికి సంబంధించి కొంత ప్రచారం జరుగుతుంది. అది జయసూదతో పాటు అటు నందమూరి సువాసిని కానివ్వండి, ఈ పేర్లు కూడా ప్రచారం జరుగుతుంది. పార్టీకి సంబంధించి మాత్రం తీవ్రంగా కూడా ఇప్పటికటో అక్కడ ఉన్నటువంటి నేతలతో ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుంది. అక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైతే అటు డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారో ఆ పై స్థాయి నేతల యొక్క అభిప్రాయ సేకరణ అనేది కూడా రేపు చేపట్టబోతుంది. అభ్యర్థులు ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఆశావాళ్ళకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పార్టీ వాళ్ళ అభిప్రాయ సేకరించిన అనంతరం కూడా దానికి సంబంధించి దాదాపుగా ఆ కాన్స్టిట్యున్సీకి ఉప ఎన్నికకు సంబంధించిన 3 అభ్యర్థుల పేర్లు కూడా ఇక్కడ రాష్ట్ర పార్టీ 3 మ్యాన్ కమిటీని ఇప్పటికే నియమించింది. వాళ్ళు కూడా 3 అభ్యర్థులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఒపీనియన్ స్టేట్ పార్టీకి పంపిస్తారు. స్టేట్ పార్టీ కమిటీలో ఎవరెవరు ఉన్నారు? సచిన్, అటు 3 మ్యాన్ కమిటీకి సంబంధించి అటు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు కానివ్వండి, మాజీ ఎంపీకి సంబంధించి రాములు ఉన్నారు, మరొక నేత అటు ఆంజనేయులు, బీజేపీ సీనియర్ నేత అయినటువంటి వరంగల్కి చెందినటువంటి ఆంజనేయులు, ఈ 3 నేతలు కూడా కమిటీలో ఉన్నారు. ఆ కమిటీకి సంబంధించి నిన్ననే బీజేపీ కూడా నియమించింది. అక్కడ ఉన్నటువంటి అభిప్రాయ సేకరణతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆశిస్తున్నారో వారికి సంబంధించినటువంటి అర్హతలు వాటన్నిటిని కూడా కమిటీ కూడా పరిగణలోకి తీసుకుందని స్టేట్ పార్టీకి పంపిస్తుంది. స్టేట్ పార్టీ అటు ఎందుకంటే బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి 3 పేర్లను ఫైనలైజ్ చేసి ఉప ఎన్నికకు సంబంధించి మాత్రం అక్కడ జాతీయ పార్టీకి సంబంధించి అక్కడ ఎన్నికల కమిటీలో చర్చ జరిగిన అనంతరం కూడా అభ్యర్థి పేరును ప్రకటిస్తుంది. ఇప్పటికే బీజేపీ అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న ఎన్నికలు, నవంబర్ 14న కూడా రిజల్ట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో అటు కాంగ్రెస్ ఇప్పటికే అటు ప్రచారంలో వెళ్తుంది, మరోవైపు బీఆర్ఎస్ కూడా ప్రచారం చేస్తుంది, ఇంకోవైపు బీజేపీ ఇప్పటికే దానికి సంబంధించి 2 కమిటీలను కూడా నియమించింది. గతంలో ఉన్నటువంటి కమిటీలను వాటికి సంబంధించినటువంటి కమిటీలను కూడా ఒకవైపు స్పీడప్ చేసుకుంటూ ఇంకోసారి
మరి అభ్యర్థిని 2-3 రోజుల్లో ప్రకటిస్తే మరింత ముందుకు వెళ్తాము, వడివడి కూడా ముందుకు వెళ్తామని చెప్తుంది. అభ్యర్థుల విషయానికి వస్తే అభ్యర్థుల విషయానికి వచ్చి ఒక్కసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. లంకల దీపక్ రెడ్డికి సంబంధించి ఒక్కసారి ముందస్తుగా కూడా చూసుకుంటే లంకల దీపక్ రెడ్డి గతంలో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు. అనుకున్నంత స్థాయిలో కూడా ఓట్లు బీజేపీ అక్కడ సాధించలేకపోయింది, కాస్త నిరాశ మిగిలిందని చెప్పి పార్టీ నేతలు చెప్తున్నారు. కాబట్టి ఈసారి ఒక లంకల తనకే ఇవ్వాలి బై ఎలక్షన్కి సంబంధించి అని చెప్పి పట్టుబడుతుంటే, మరొక పక్క అటు మహిళా అభ్యర్థి జూబ్లీహిల్స్ టికెట్ కోసం జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి పార్టీలో చేరినటువంటి జూటూరు కీర్తిరెడ్డి సైతం గత జనరల్ ఎలక్షన్కు సంబంధించి తనకు పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదు, అయినా సరే కలిసి పనిచేస్తాను, ఈసారి మాత్రం తనకు టికెట్ ఇస్తే అటు ఇతర పార్టీలో గట్టి పోటే కాదు ఖచ్చితంగా కూడా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరొక పక్క ఆకుల విజయ్కి సంబంధించి అటు బీసీగా ఉన్నటువంటి నేత, అటు మహిళా నేత కాబట్టి ఆవిడ కూడా టికెట్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. మరి కొంతమంది నేతలు, ఎందుకంటే మరికొంతమంది నాయకులు కానివ్వండి నేతలు కానీ ప్రచారంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అలా ఉంది. మొన్న అటు ప్రెసిడెంట్ రామచంద్రరావు కూడా అటు జయసుధను ఎప్పుడైతే కలిసారో జయసుధ పేరు కూడా తెర మీదకి వచ్చింది, ప్రచారం జరుగుతుంది. ఇంకోవైపు అటు నందమూరి సువాసిని, ఎందుకంటే బీజేపీకి సంబంధించి అటు ఏపీలో జనసేన టీడీపీతో అలియన్స్ ఉంది, అదే పొత్తు ఇక్కడ కూడా కొంత పొత్తు పెట్టుకొని బీజేపీ అభ్యర్థి కూడా నందమూరి సువాసిని కూడా దించాలని చెప్పి బీజేపీ ఆలోచిస్తుందని పార్టీలో ఇదంతా చర్చ జరుగుతుంది. ఆ చర్చకు మాత్రం 2-3 రోజుల్లోనే తెరపడనుంది. ఎందుకంటే సచిన్ ఇప్పటికే చాలా తక్కువ టైం ఉంది. ఉప ఎన్నిక అంటే అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. గతంలో కంటే జనరల్ ఎలక్షన్ కంటే ఉప ఎన్నిక చాలా భిన్నంగా ఉంటుంది. ఎవరైతే ఉప ఎన్నికలో గెలుస్తారో వారికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కొంత అనుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి బలమైనటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి 3 పేర్లు అలా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు జూటూరు కీర్తిరెడ్డి కానివ్వండి, దీపక్ రెడ్డి కానివ్వండి, మరొక అంశానికి సంబంధించి ఇంకొకరి పేరు అది సువాసిని కావచ్చు, మరోవైపు ఆకుల విజయ్ కావచ్చు, ఇంకెవరన్నా పేరు ఉండొచ్చు అని చెప్పి మరి కమలం శ్రేణులు అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఓటర్స్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2 రోజుల్లో అభ్యర్థికి సంబంధించి అయితే తేలనుంది. మరి ఈ విషయానికి సంబంధించి స్టేట్ పార్టీ మాత్రం క్లియర్గా ఉంది. రామచంద్రరావు కూడా ఇది ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో మాట్లాడుతూ ఒకటే చెప్పారు, డెఫినెట్గా జూబ్లీహిల్స్లో బీజేపీ జెండా ఎగురుతుంది, సరైనటువంటి అభ్యర్థిని ఎంపిక చేస్తాము, పార్టీలోనే ఉన్నోళ్ళు కాదు అనేక మంది ఇతర పార్టీ నుంచి కానివ్వండి కొత్త వాళ్ళు కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా సరైనటువంటి అభ్యర్థి ఎంపిక ఉంటుందని అటు ఆర్టీవీతో మాట్లాడి కూడా చెప్పారు. మొత్తం మీద అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఇటు రాష్ట్ర బీజేపీ కానీ అటు కేంద్ర పార్టీ, ఎందుకంటే బీహార్ ఎన్నికలతో పాటు 2వ ఫేజ్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. కాబట్టి ఈ ఉప ఎన్నికతో కూడా గతంలో ఏ విధంగా అయితే అటు దుబ్బాక కానివ్వండి హుజురాబాద్ కానివ్వండి ఏ విధంగా అయితే బీజేపీకి నవంబర్లో జరిగినటువంటి బీహార్తో కలిసి ఎలక్షన్ దుబ్బాక జరిగింది, అది కలిసి వచ్చింది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడా రిజల్ట్స్ రిపీట్ అవ్వడం ఖాయం అంటూ కూడా మరి బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి అభ్యర్థి అయితే ఫైనల్ అవుతుంది. జూబ్లీహిల్స్కి సంబంధించి మరింత రేపటి నుంచి కూడా బీజేపీ దూకుడు పెంచే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు సచిన్. రైట్, అంటే ఇప్పటికే బీఆర్ఎస్ మహిళా అభ్యర్థిని రంగంలోకి దించిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాంగ్రెస్కి సంబంధించి కూడా 3 పేర్లు కాస్త వినిపిస్తున్నాయి, నవీన్ యాదవ్, అలాగే సీఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్కి సంబంధించి. సో ఈక్వేషన్స్ డిఫరెంట్గా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి పార్టీ కూడా వాళ్లకున్న ఈక్వేషన్స్ ప్రకారం నడుచుకుంటున్న పరిస్థితి ఉంది. సో భారతీయ జనతా పార్టీ ఎటువంటి ఈక్వేషన్తో వెళ్తోంది, క్యాండిడేట్ సెలక్షన్ విషయంలో ఎటువంటి అంశాలను పరిశీలిస్తోంది ఇక్కడ? డెఫినెట్గా సచ్చినట్టు మహిళా అభ్యర్థికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా బీజేపీ పరిశీలిస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే వచ్చేటువంటి ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లును కేంద్రంలో బీజేపీ అటు పాస్ చేసింది. కాబట్టి ఆ బిల్లుకు అనుగుణంగా మహిళా నాయకత్వాన్ని కూడా బీజేపీ తయారు చేసుకోవాలి. దానికి అనుగుణంగా కూడా నిర్ణయాలు ఉంటే నెక్స్ట్ మహిళల పట్ల కూడా బీజేపీ చాలా వారికి మహిళల పట్ల కూడా బీజేపీ వారికి సంబంధించి కూడా పెద్దపీట వేస్తుందని చెప్పి కూడా ఒక నినాదాన్ని కూడా తీసుకెళ్ళొచ్చు. కాబట్టి అటు మాగంటి గోపీనాథ్ సతీమణి దిగుతుంది బీఆర్ఎస్ తరఫున. కాబట్టి డెఫినెట్గా అటు కాంగ్రెస్ నుంచి 3 పేర్లు ఫైనల్ అయినప్పటికల్లా మహిళలు లేరు. కాబట్టి బీజేపీకి సంబంధించి కొంత సెంటిమెంట్తో కూడా మహిళా అభ్యర్థుల్ని ముందుకు తీసుకొచ్చేటువంటి ఛాన్సెస్ లేకపోలేదని చెప్తాను. అందులో ప్రధానంగా ఒకవేళ తీసుకున్నట్టయితే గత ఎన్నికల్లో టికెట్ ఆశించిన అనంతరం కూడా టికెట్ రాకపోయినప్పటికీ కూడా పార్టీ కోసం పనిచేశానని చెప్తున్నటువంటి జూటూరు కీర్తిరెడ్డి పేరు వినిపించేటువంటి అవకాశం, తన పేరు కూడా ఫైనల్ చేసేటువంటి ఛాన్స్ ఉందని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ రోజే అటు చూసాం, జూటూరు కీర్తిరెడ్డి పార్టీ ఆఫీస్కి వచ్చి రాష్ట్ర అధ్యక్షుడు అటు రామచంద్రరావును కలిశారు. తనకు సంబంధించి కూడా టికెట్ సంబంధించినట్టు అంశంపైన చర్చ జరిగింది. ఆ మహిళా అభ్యర్థి అయితే తనకే వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో కూడా చర్చ అనేది కూడా ప్రధానంగా జరుగుతుంది. మరొక వైపు
కేవలం తనే కాకుండా తనకు సంబంధించి ఇతర పార్టీల నుంచి కానివ్వండి, ఇందాక చెప్పినట్టు ఏపీ అలయన్స్ సంబంధించి వస్తే కానీ అటు సుహాసిని కానివ్వండి, మరొక నేత గతంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలుగా చేసినటువంటి ఆకుల విజయ్ కూడా గట్టిగానే ట్రై చేస్తుంది కాబట్టి ఆమెకు సంబంధించి కూడా పార్టీ కొంత చర్చ ఇస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మహిళకు ఒకవేళ పెద్దపీట వేస్తే డెఫినెట్గా ఇందాక చెప్పుకున్నటువంటి పేర్లలో కూడా ప్రధానంగా వీరికి ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ వీరే కాకుండా సినీ గ్లామర్ ఒకవేళ పార్టీ ఆ విధంగా ఆలోచిస్తే మాత్రం జయసుధ వైపు కూడా మొగ్గు చూపుతుంది అని చెప్పి కూడా ఆ బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. కానీ బీజేపీ అటు జయసుధతో కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. తను ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు రావాలని కోరుకోలేదు. డెఫినెట్గా తను బీజేపీలో ఉన్నాను కాబట్టి పార్టీకి మద్దతు మాత్రం ఉంటుంది, పార్టీ డిసిషన్ తీసుకుంటుంది ఎవరక్కడ సరైనటువంటి అభ్యర్థి ఆ విషయంలోనే స్టేట్ చీఫ్ కలిశారని చెప్పి కూడా ఆర్టీవీతో జయసుధ అయితే చెప్పినటువంటి సిచ్యువేషన్. ఖచ్చితంగా ఒకవేళ మహిళకే ఇవ్వాలంటే మాత్రం ఇందాక చెప్పినట్టు పేర్లు ఏవైతే ఉన్నాయి సచిన్, ఆ పేర్లని పరిగణలోకి తీసుకొని మహిళల్లో కూడా, ఎందుకంటే మహిళలు 2 పేర్లు నుండి ఒక మెన్ పేరును కూడా యాడ్ చేసి కూడా అటు పైకి పంపించి అంటే ఎన్నికల కేంద్ర పార్టీకి పంపించే ఛాన్సెస్ కూడా లేకపోలేదని చెప్పొచ్చు సచిన్. రైట్, అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకున్న సందర్భంలోనే భారతీయ జనతా పార్టీలో కాస్త ఆ స్వరాలు కాస్త డిఫరెంట్ మాటలు వినిపించిన పరిస్థితి ఉంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్షన్స్ కూడా వినిపించిన పరిస్థితి ఉంది. అటువంటి ఇప్పుడు క్యాండిడేట్ సెలక్షన్లో ఇక్కడేమైనా ఇష్యూస్ ట్రిగర్ అవుతున్నాయా? ఎస్, నా ఫలన అంటే నా వర్గానికి వాళ్ళని కొంతమంది, నా వర్గానికి వాళ్ళని కొంతమంది, లేకపోతే నాకు మద్దతుగా ఉన్న వారికి లేకపోతే నాకు సపోర్ట్గా ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇవ్వాలని చెప్పి అటువంటిది ఏమైనా పరిశుద్ధ రాష్ట్ర నాయకత్వం మీద? డెఫినెట్గా సచిన్, ఎన్నికలు అంటేనే అభ్యర్థికి సంబంధించిన విషయంలో వచ్చినప్పుడు నేతలు తమ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తుంటారు. అందులో కొంత భేదాభిప్రాయాలు కూడా రావచ్చు. కానీ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మాత్రం అది కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం కాబట్టి ఎన్నిసార్లు దాదాపుగా చూసాం. మనకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడితో కూడా ఆర్టీవీ మాట్లాడినప్పుడు ఒకటే చెప్పారు, కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గం కాబట్టి ఆయన పార్లమెంట్ పరిధి కాబట్టి ఆయనకే నిర్ణయాన్ని వదిలేస్తామని చెప్పారు. కానీ కిషన్ రెడ్డి కూడా రాష్ట్ర అధ్యక్షుడికి కోఆర్డినేషన్ చేసుకొని ఇద్దరం కలిసి అభ్యర్థిని ప్రకటిస్తే బాగుంటుందని వాళ్ళందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు. వేసినటువంటి అక్కడ అబ్జర్వేషన్ కమిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి అందులో నుంచి కూడా కొంతమంది అభ్యర్థులను కూడా నాయకులు చెప్తున్నట్టు సమాచారం. ఎందుకంటే ఇందాక చెప్పినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చర్చించి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నియమించినటువంటి 3-man కమిటీ ఏదైతే ఉందో ఆ 3-man కమిటీకి సంబంధించి వాళ్ళు అక్కడ అభిప్రాయ సేకరణ చేసుకున్న అనంతరం పార్టీలో ఇక్కడ స్టేట్ పార్టీలో కూడా అక్కడ వచ్చినటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వారి మీద కూడా చర్చిస్తారు. చర్చించిన అనంతరం కూడా అందరూ పార్టీలో ఉన్నటువంటి అంత నాయకులు కూడా కొంత చర్చించడం, ప్రధానంగా అటు ప్రెసిడెంట్ కానివ్వండి, కిషన్ రెడ్డి కానివ్వండి, ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ కానీ ఇతర ముఖ్య నేతలతో కూడా చర్చించిన అనంతరం కూడా 3 పేర్లను కూడా రాష్ట్ర పార్టీ అయితే పైకి పంపిస్తుంది. పైకి పంపించిన అనంతరం కూడా ఎవరో ఒకరి పేరును కూడా ఫైనల్గా కేంద్ర పార్టీ ప్రకటిస్తుంది. ఎందుకంటే కేంద్ర పార్టీలో అక్కడికి సంబంధించి కూడా ఎన్నికల కమిటీ ఉంటుంది కాబట్టి ఆ ఎన్నికల కమిటీ ఫైనల్ డిసిషన్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా నేతలు ఒక్కొక్కరు ఇప్పటికే వారికి సంబంధించినటువంటి వారికి అనుకూలంగా ఉన్నటువంటి అభ్యర్థుల పేర్లు అయితే అక్కడ చెప్తున్నారు. కానీ ఫైనల్గా మాత్రం అటు పార్టీ అధ్యక్షుడు కానివ్వండి, ఎన్నికల కమిటీ కానివ్వండి, వారు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో టాప్ 3 పేర్లు మాత్రం ఇక్కడ నుంచి వెళ్తాయి. కాబట్టి ఎన్నికల కమిటీ నిర్ణయమే ఫైనల్గా పార్టీలో ఉంటుంది సచిన్ ఇక్కడ. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు క్యాండిడేట్ని ఎవరు దించబోతున్నారు అంటే ఎవరిని దించబోతున్నారు, ఎవరి పేరుని ప్రకటించబోతోంది ఇటు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం అనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ చర్చ అయితే మాత్రం దారితీస్తోంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ మాగంటి సునీతను బరిలోకి దించింది తమ అభ్యర్థిగా. కాంగ్రెస్ ఇంకా పేరు ప్రకటించాల్సింది. ఇప్పటికొక 2-3 పేర్లు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం ప్రచారంలో ఉన్న పరిస్థితి. దాదాపుగా రేపటికల్లా కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అటువంటిది భారతీయ జనతా పార్టీ ఎవరిని బరిలోకి దించబోతుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. సో ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ అభ్యర్థిపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేస్తోంది, కసరత్తును ప్రారంభించింది. 2 రోజుల్లో అభ్యర్థి పేరు ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. టికెట్ రేసులో లంకల దీపక్ రెడ్డి, జూటూరి కీర్తిరెడ్డి, అలాగే వీరపనేని పద్మ, ఆకుల విజయ, అట్లూరి రామకృష్ణ వీళ్ళ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీళ్లతో పాటు నందమూరి సుహాస్ని, సినీ నటి జయసుధ, బండారు విజయలక్ష్మి పేర్లు కూడా ప్రస్తుతం చర్చకు దారితీశాయి. అంటే వీళ్ల పేర్లు కూడా ప్రస్తుతం చర్చలో ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై 3 బీజేపీ కమిటీ వేసింది. రేపు అభిప్రాయాలను సేకరించబోతోంది ఈ కమిటీ. రేసులోని వారి పేర్లను అధిష్టానానికి పంపించబోతుంది ఈ కమిటీ. అధిష్టానం ఆ పేరుని ఫైనలైజ్ చేయబోతోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగే అవకాశం ఉంది అనేది ఒక్కసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఏ స్థానంలో ఉంటుంది? 1st ప్లేస్, 2nd ప్లేస్, 3rd ప్లేస్ చెప్పలేం. ఇలా ఒక 4 ఆప్షన్స్ని ముందుంచింది. ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ
భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు బరిలోకి దిగబోతున్నారు? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.